కడప జిల్లా పులివెందులలో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. వీరపనాయనపల్లి రోడ్డులో అధికార పార్టీకి చెందిన నేత తోటలో పేకాట ఆడుతున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో పులివెందుల అర్బన్ ఎస్ఐ ప్రణయ్ కుమార్ రెడ్డి సిబ్బందితో కలిసి వెళ్లి దాడి చేశారు. పేకాట ఆడుతూ పట్టుబడిన వారిలో రాజకీయ ప్రముఖులు ఉన్నట్లుగా తెలుస్తోంది. దాడి చేసిన టైంలో పేకాట స్థావరంలో ఎలాంటి ఘర్షణ జరగలేదన్నారు ఎస్ఐ. సంక్రాంతి సందర్భంగా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కడప జిల్లా పులివెందులలో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. వీరపనాయనపల్లి రోడ్డులో అధికార పార్టీకి చెందిన నేత తోటలో పేకాట ఆడుతున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో పులివెందుల అర్బన్ ఎస్ఐ ప్రణయ్ కుమార్ రెడ్డి సిబ్బందితో కలిసి వెళ్లి దాడి చేశారు. పేకాట ఆడుతూ పట్టుబడ్డ వారిలో రాజకీయ ప్రముఖులు ఉన్నట్లుగా తెలుస్తోంది. దాడి చేసిన టైంలో పేకాట స్థావరంలో ఎలాంటి ఘర్షణ జరగలేదన్నారు ఎస్ఐ. సంక్రాంతి సందర్భంగా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు మాకు రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు వీరపనాయనపల్లి రోడ్లో గ్యాంబ్లింగ్ ఒక తోటలో గ్యాంబ్లింగ్ ఆడుతూ ఒక 8 మంది గ్యాంబ్లింగ్ ఆడుతూ దొరకగా 40,110 క్యాష్ మరియు 8 మందిని అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకొని వచ్చి పులివెందులలో ఎవరైనా సరే గ్యాంబ్లింగ్ ఆడుతూ పట్టుబడితే ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఎటువంటి పరిస్థితుల్లో సహించేది లేదు. ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు మాకు రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు వీరపనాయనపల్లి రోడ్లో గ్యాంబ్లింగ్ ఒక తోటలో గ్యాంబ్లింగ్ ఆడుతూ ఒక 8 మంది గ్యాంబ్లింగ్ ఆడుతూ దొరకగా 40,110